ఆటో డ్రైవర్ వన్ సైడ్ కామం పిచ్చి అతడిని పిచ్చివాడిని చేసింది. ఎంతలా అంటే ఆ పిచ్చి కామాన్ని తట్టుకోలేకపోయాడు. కర్ణాటకలోని పుత్తూరు దగ్గరలో తన్నూరు అనే గ్రామం ఉంది. ఆ ఊళ్ళో శకుంతల అనే యువతి పుత్తూరులో చిన్న క్యాంటీన్ నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తోంది. అయితే ఉదయం 5 గంటలకే ప్రతిరోజు తన్నూరు నుంచి పుత్తూరుకు ఆటోలో వెళ్లేది. మళ్లీ రాత్రి 9 గంటలకు ఇంటికి చేరుకునేది. ఇలా ప్రతిరోజు వస్తుండగా ఆమెకు శ్రీధర్ అనే ఆటో డ్రైవర్ పరిచయం అయ్యాడు. ప్రతిరోజు నా ఆటోలో వస్తే తక్కువ ఛార్జ్ తీసుకుంటాను, పికప్ అండ్ డ్రాప్ నేనే చేస్తానని శకుంతలతో బేరం మాట్లాడుకున్నాడు శ్రీధర్. ఆమె సరేనంది. ఎందుకంటే ఉదయం ప్రతిరోజు ఇంటి దగ్గర నుంచి చట్నీతో సహా ఇతర పిండి లాంటి సరుకులను తీసుకెళ్లేది శకుంతల. అలా ప్రతిరోజు శ్రీధర్ ఆమెను ఆటోలో ఉదయం 5 గంటలకు తీసుకెళ్లేవాడు. అక్కడ వదిలేసి తన బేరాలకు వెళ్లిపోయేవాడు. ఆ తర్వాత మళ్లీ రాత్రి 9 గంటలకు తీసుకొచ్చేవాడు. ప్రతిరోజు ఇద్దరూ కలిసే వెళుతున్నారు కాబట్టి వారి మధ్య పరిచయం పెరిగింది. కానీ ఆమె క్లోజ్ గా మాట్లాడుతూ ఉండడంతో ఎలాగైనా సరే శకుంతలను అనుభవించాలి అనుకున్నాడు. శకుంతల చూడ్డానికి బాగానే ఉంటుంది, పైగా డబ్బులు కూడా బాగా సంపాదిస్తోంది. ఆమె భర్త వేరే చోట పనిచేస్తాడు. ఇద్దరు పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు. ఇక 6 నెలల్లోనే ఆటో డ్రైవర్ శ్రీధర్ కుటుంబ సభ్యుడిలా సన్నిహితంగా మారిపోయాడు. అయితే శకుంతల సిన్సియర్ గా ఉండేది. ఈ శ్రీధర్ మాత్రం పెళ్లై పిల్లలున్నా ఆమెను అనుభవించాలని కసిగా రగిలిపోయాడు. ఆమె నుంచి సిగ్నల్ రాకపోతుందా అని ఎదురు చూశాడు. అలా 2 ఏళ్ల పాటు శకుంతలతోనే ఉన్నాడు. ఆమెకు ఆటో నడుపుతూ తన కోరిక తీర్చుకునేందుకు ఎదురు చూస్తూ ఉన్నాడు. ఇటుపక్క శకుంతల కూడా సన్నిహితంగా మాట్లాడినట్లే ఉండేది. కానీ ఏ రోజు ఆమె లిమిట్స్ ను దాటలేదు. పలుమార్లు పరోక్షంగా శ్రీధర్ ఆమెను తన ట్రాప్ లోకి లాగేయాలని ప్రయత్నించినా మాటలు జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించింది. దీంతో తెగే వరకు లాగొద్దని శ్రీధర్ వెనుకడుగు వేశాడు. అయినా సరే అది కొన్ని రోజులే. బుద్ధి మాత్రం మారలేదు. మళ్లీ తన ప్రయత్నాలు మొదలుపెట్టాడు. అవసరమైన సందర్భాల్లో పుత్తూరులో మంచి స్వీట్ల దగ్గర నుంచి ఇతర కానుకలు కొనుక్కొని వెళ్లేవాడు. ఆమె తీసుకునేది కాదు, అయినా స్వీట్ తినమని బలవంతం చేసేవాడు. శకుంతల ఒంటరిగా 2 మనుషులను ఏర్పాటు చేసుకుని క్యాంటీన్ నడుపుతుంటే ఏదో ఓ రోజు తన ఒళ్ళోకి వస్తుందిలే అనుకున్నాడు శ్రీధర్. కానీ ఆమె రాలేదు. దీంతో ఓ రోజు ఆమె ఇంటికి రాత్రి సమయంలో దిగబెట్టేందుకు వెళ్ళాడు. ఆ టైంలో ఆమె భర్త పిల్లలు ఎవరూ లేరు. ఒక ఫంక్షన్కు వెళ్లారని తెలుసుకున్న శ్రీధర్ ఆమె ఇంట్లోకి వెళ్లగానే చెయ్యి పట్టుకొని తన కోరిక తీర్చాలన్నాడు. నా కోసం నువ్వు ఒప్పుకొని నాతో గడిపితే నీకు జీవితాంతం ఆటో నడుపుతాను, నీకోసం ఏదైనా చేస్తానన్నాడు శ్రీధర్. అందుకు ఆమె అస్సలు ఒప్పుకోలేదు. సరికదా, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళమని హెచ్చరించింది. ఎంత ధైర్యం ఉంటే నా చేయి పట్టుకుంటావని శకుంతల గట్టిగా అరిచింది. దీంతో స్థానికులు వస్తారనే భయంతో శ్రీధర్ అక్కడి నుంచి పారిపోయాడు. ఆ తర్వాత భర్త రాగానే విషయం చెప్పడంతో ఆ మరునాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లేదంటే మరోసారి పరిధి దాటుతాడనే కారణంతో శ్రీధర్ తప్పుగా ప్రవర్తించాడని పుత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశాడు శకుంతల భర్త. ఆటో డ్రైవర్ని పిలిపించి విచారణ చేయగా తప్పైందని పోలీసుల కాళ్ళ మీద పడ్డాడు శ్రీధర్. అతని భార్య కూడా ఏదో మద్యం మత్తులో చేశాడు, పిల్లలున్నారు, క్షమించమని కోరడంతో శకుంతల భర్త సైతం జాలిపడ్డాడు. తమ కోసం చాలా రోజులు పనిచేశాడని కేసును విత్డ్రా చేసుకున్నారు. మరోవైపు పోలీసులు ఆటో డ్రైవర్ శ్రీధర్ను హెచ్చరించి పంపించారు. ఇంత జరిగినా శ్రీధర్ మాత్రం తన బుద్ధి మార్చుకోలేదు. శకుంతల నన్ను కావాలని రెచ్చగొట్టి వెనకాల తిప్పుకొని పనులు చేయించుకుందని మరోలా అనుకున్నాడు శ్రీధర్. వాస్తవానికి శకుంతల ఏ రోజు అతనికి ఇవ్వాల్సిన డబ్బులను ఆలస్యం చేయలేదు. ఇంకా కావాలంటే అర్జెంటుగా డబ్బులకు ఇబ్బంది ఉందంటే చాలాసార్లు శ్రీధర్కు సాయం చేసింది కూడా. ఎంత సాయం చేసినా ఈ నీచుడు ఆమెతో గడపాలని రగిలిపోయాడు. ప్రాణం పోయినా సరే శకుంతలను అనుభవించాలనుకున్నాడు శ్రీధర్. చాలాసార్లు ఫోన్ చేసి మాట్లాడడానికి ప్రయత్నించేవాడు. ఆటో కావాలంటే చెప్పండని దగ్గర కావాలి అనుకున్నాడు. శకుంతల మాత్రం మరోసారి ఛాన్స్ ఇవ్వలేదు. మెసేజ్లు పెట్టి దగ్గర కావాలనుకున్న శకుంతల అతని నంబర్ను బ్లాక్ చేసేసింది. దీంతో ఆమెను దూరంగా ఉండి గమనించేవాడు. అయితే 2022 జూన్ 27న మధ్యాహ్నం అర్జెంటుగా పని ఉందని క్యాంటీన్ను పనివారికి అప్పగించి ఇంటికి వచ్చింది శకుంతల. అది గమనించి ఫాలో అయ్యాడు. మెయిన్ రోడ్డు మీద దిగి శకుంతల తన ఇంటి వైపు నడుచుకుంటూ వెళ్తోంది. దాదాపు 1/2 కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది. ఆ మధ్యలోనే ఎవరూ లేని సమయం చూసి శకుంతల దగ్గరకు వెళ్లి ఆటో ఆపాడు శ్రీధర్. తనతో గడుపుతావా లేదా, నీకు డబ్బులు కావాలన్నా ఇస్తాను, మనం ఎంజాయ్ చేద్దాం, నీకోసం ఏదైనా చేస్తానని చెయ్యి పట్టుకుని ఆటోలో కూర్చోబెట్టే ప్రయత్నం చేయగా శకుంతల విడిపించుకుని చెంప మీద లాగి పెట్టి కొట్టింది. ఎంత ధైర్యం రా నీకు, పోలీసు కేసు పెట్టినా బుద్ధి రాలేదు, ఈసారి నీ మీద రేప్ కేసు పెడతాను, జీవితంలో బయటకు రావని హెచ్చరించింది. దీంతో కోపంతో రగిలిపోయిన శ్రీధర్ వేట కొడవలిని ఆటోల నుంచి తీసి ఆమె మెడ మీద గాయం చేశాడు. శకుంతల అతనితో పోరాడుతూ కత్తి పట్టుకునే ప్రయత్నం చేసింది. కానీ ఆమె శక్తి సరిపోలేదు. ఆమెపై పగతో విచక్షణ రహితంగా నరగటం మొదలుపెట్టాడు.
ఆమె పెద్దగా కేకలు పెట్టడంతో ఇంతలో బైక్పై ఇద్దరు యువకులు అటుగా వస్తూ ఉండడం చూసి ఆటోలో పారిపోయాడు శ్రీధర్. శకుంతలను ఆసుపత్రికి తరలించిన తీవ్ర రక్తస్రావం కావడంతో చికిత్స పొందుతూ పాపం చనిపోయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని శ్రీధర్ కోసం వేట మొదలుపెట్టగా అతని ఫోన్ లొకేషన్ ఆధారంగా హైవేపై చెక్ పోస్ట్ దగ్గర ఆటోలో పారిపోతూ ఉండగా పోలీసులు వలపన్ని పట్టుకున్నారు. కేవలం తనకు పడక సుఖం ఇవ్వలేదనే చంపానని నిస్సిగ్గుగా చెప్పాడు శ్రీధర్. అంతేకాదు ఆమె నన్ను రెచ్చగొట్టి వెనకాల తిప్పుకొని పనులు చేయించుకుంది, చివరకు తాను అడిగితే ఒప్పుకోలేదని బొకాయించాడు దుర్మార్గుడు. అయితే తన కోరిక తీర్చలేదన్న పగతోనే శ్రీధర్ వివాహితను చంపాడని పోలీసులు తెలియజేశారు. ఆ నీచుడు ఇప్పుడు బంగారం లాంటి తన భార్య పిల్లలను రోడ్డున పడేసి జైల్లో చెప్పకూడదు తింటున్నాడు. అలాగే మరో 2 పిల్లలను కూడా అనాథలను చేశాడు దుర్మార్గుడు. మరి కామంతో రగిలిపోయిన ఈ ఆటో డ్రైవర్కి ఎలాంటి శిక్ష పడాలి? మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్స్ కోసం వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.